ఇద్దరు సన్యాసులు ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఎప్పటికీ స్త్రీలను ముట్టకూడదని. ఆ రోజు నుంచి వాళ్ళు స్త్రీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఎలాంటి స్త్రీని ముట్టలేదు కూడా. ఎలాంటి అందమైన స్త్రీ వాడి దగ్గరికొచ్చినప్పటికీ వాళ్ళు సింపుల్‌గా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోయేవారు. సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ ప్రామిస్ మాత్రం ఒకరోజు బ్రేక్ అయింది. ఒకరోజు ఒక అందమైన స్త్రీ నది దాటడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అది చూసిన ఒక పెద్ద సన్యాసి ఆమెను తీసుకొని దగ్గరుండి ఆ నది దాటించి జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాడు. అది చూసిన శిష్యుడు వెంటనే లోపల చాలా కోపంతో మండిపోయాడు. ఆడవాళ్ళని ముట్టకూడదని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన స్త్రీని ముట్టుకున్నాడు అని అడగలేక, కక్కలేక, మింగలేక లోలోపలే బాధపడుతున్నాడు. కానీ ఇక దాచుకోలేక బయటికి అడిగేశాడు. "మీరు స్త్రీని ముట్టుకోరని చెప్పారు. ఆవిడ్ని మీరు భుజాల మీద మోసుకొని తీసుకొచ్చారు" అన్నాడు. అప్పుడు పెద్ద సన్యాసి ఒకటే మాట అన్నాడు. "నేను ఆమెను ఎప్పుడో విడిచిపెట్టేశాను గంటల క్రిందటే. కానీ ఇంకా నువ్వు ఆమెను మోస్తూ ఉన్నావు నీ హృదయంలో" అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే కుర్ర సన్యాసికి హృదయంలో ఒక బాధ కనిపిస్తదనమాట. మనం కూడా చాలా సార్లు కొన్ని కొన్ని విషయాలు వదిలేసి వస్తాం. కానీ హృదయంలో మోస్తూ ఉంటాం. అలా మోసినంత కాలం మనం విడిచిపెట్టనట్టే. ఈ వీడియో నచ్చితే గనక లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.